హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేసుకొని మా ఇంట్లో కూరగాయలు పండించుకుంటామో చూపిస్తాను. చాలా వరకు మేము మా ఇంటికి సరిపడా కూరగాయలను మా గార్డెన్లోనే పండించుకుంటామండి. చూడండి, ఇక్కడ ఉన్న వంగ చెట్టుకి, ఈ వంగ చెట్టుకే ఎన్ని కాయలు ఉన్నాయో, ఈ వంగ చెట్టు ఎంత ఫ్రెష్గా బలంగా ఉన్నదో. ఇలా కాకరకాయలు, వంకాయలు, ఇలా మాకు కావాల్సిన కూరగాయలన్నీ మా ఇంట్లోనే ఆర్గానిక్గా ఏ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్ కానీ యూజ్ చేయకుండా నేను ఇప్పుడు ఎలా మేము ఆర్గానిక్గా పండించుకుంటామో మీకు చూపిస్తాను. దానికోసం అనేసి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న ఆర్గానిక్ ఎరువు, అంటే ఆవు పేడ, మనం కూరగాయలు లేకపోతే ఈ ఈ గార్డెన్లోనే క్లీన్ చేసిన ఆకులు ఇవన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒక 1 మంత్ పాటు అలా ఉంచుకుంటే అదే ఒక మంచి మెత్తని ఎరువుగా తయారవుతుందండి. దానికోసం అనేసి గోమూత్రము, ఆవు పేడ, ఇక్కడ క్లీన్ చేసిన ఆకులు, మనం ఇంట్లో కూరగాయలలో పోయిన వేస్టేజ్ ఇదంతా స్టోర్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ మనం వీటికే ఎరువుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి రసాయనిక ఎరువులు, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇలా యూజ్ చేయకపోవడం వల్ల కనీసం క్యాన్సర్ లాంటి ఇలాంటి రోగాల నుంచి ఒక 50% అయినా వాటి బారిన పడకుండా ఉండొచ్చండి, మనమే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకొని కూరగాయలు పండించుకోవడం వల్ల. అయితే దానికోసం అనేసి నేను మా ఇంట్లోనే తయారు చేసుకున్న ఎరువు ఇలా 1 మంత్కి ఒకసారి ఇలా చుట్టూ పాదు తీసుకొని ఆ ఎరువుని పోసి బాగా వాటర్ పెట్టాలండి. ఇలా డే బై డే వాటర్ పెట్టుకుంటూ ఒక 1 మంత్కి ఒకసారి ఎరువు వేసుకుంటూ మా ఇంట్లోనే కూరగాయలు పండించుకుంటాము. చూడండి ఎంత ఫ్రెష్గా బలంగా ఉన్నాయో. ఇలా ప్లేస్ ఉన్న వాళ్ళైతే కూరగాయల మొక్కలు వేసుకొని ఇలా మన ఇంట్లోనే వాటర్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు సమ్మర్ సీజన్తో సంబంధం లేకుండా మనమే కూరగాయలు పండించుకోవచ్చండి. చూడండి, ఇలా మనిషికి ఎనర్జీ కోసం ఫుడ్ ఎంత అవసరమో వీటికి గ్రోత్ కోసం కూడా వీటికి కూడా ఈ ఎరువులు మనం వేసే ఈ వాటికి వచ్చిన డిసీజ్ కోసం మనం తీసుకునే కేర్ కూడా అంతే అవసరం అండి. అలా మనం చేసుకుంటేనే అవి మనకు తగ్గ ఫలితాన్ని ఇస్తాయి. ఇలా 6 మంత్స్కి ఒకసారి ఈ చెట్టు కాయడం అయిపోయింది అన్నాక మళ్ళీ వేరే చెట్లు అలా వేసుకుంటూ నేను మా ఇంట్లోనే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ కూరగాయలు పెంచుకుంటామండి. ఇంకా ఈ వంగ చెట్లలో ఏంటంటే తెల్లదోమ వస్తూ ఉంటుందండి. ఈ తెల్లదోమ పోవాలంటే మన దగ్గర దొరికే గోమూత్రం తీసుకొని ఒక 3 days అలా ఉదయం సాయంత్రం స్ప్రే చేయడం వల్ల ఆ తెల్లదోమ పోయి పూత రాలకుండా తొందరగా కాపు వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి ఎక్కువగా వచ్చేది ఆ దోమేనండి. ఆ దోమని ఇలా ఈ గోమూత్రంతో మనం ఆ దోమ రాకుండా చేయవచ్చు ఇలా స్ప్రే చేయడం వలన. అయితే ఇక్కడ చూడండి, ఇది చిక్కుడు చెట్టు అండి. అయితే ఈ చిక్కుడు చెట్లలో ఎక్కువగా పేనుబంక అని వస్తుంటుందండి. అది సన్నగా నల్లి, ఒక్కొక్క చోట నల్లి అంటారు, లేకపోతే పేనుబంక అంటారు. అయితే ఈ పేనుబంక వచ్చినప్పుడు ఈ చెట్టంతా కూడా ఎండిపోతుంది. అసలు ఎంత పెద్ద చెట్టు అయినా సరే ఎండిపోతుంది. అయితే ఇలా ఎండిపోయింది కదా ఈ చెట్టుని, దీనికి ఇది పడింది కదా తీసేయాలి అని అనుకోవద్దు అస్సలు మీరు. చూడండి, అయితే ఇలానే మా చెట్టుకు కూడా వచ్చింది. ఒక 2 సార్లు అలా వచ్చిందండి. ఇలా ఒకవేళ మీ చెట్లకు కూడా ఇలా వస్తే దానికోసం అనేసి మనం కట్టెల పొయ్యి పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి బూడిద తీసుకొచ్చుకోండి. బూడిద, ఆ కట్టెల ద్వారా వచ్చిన ఈ బూడిదతో ఈ పండుటు, ఈ నల్లి, ఈ పేనుబంక అనే దాన్ని నివారించవచ్చు. చూడండి, నేను కూడా చెట్టు ఇంత కష్టపడి పైకెక్కించాను కదా, ఇది తీసేయాలేమో అనుకున్నాను. లేదండి, ఇలా ఈ బూడిద తీసుకొని ఒక 2-3 రోజులు ఇలా ఉదయం సాయంత్రం ఇలా చల్లుతూ ఉండండి. డే బై డే ఇలా చల్లడం వల్ల ఆ పేనుబంక పోయి, చూడండి మా చెట్టు ఇక్కడ ఎంత ఫ్రెష్గా అయ్యిందో. నేను కూడా ఇంత పైకెక్కింది ఈ చెట్టును తీసేయాలని చాలా బాధపడ్డాను, కానీ ఇది నాకు బాగా ఉపయోగపడింది. ఈ బూడిద ఇలా చల్లడం వల్ల దానికి ఉన్న ఆ పేనుబంకకి ఈ బూడిద అంటుకొని పోయి దాన్ని నివారిస్తుంది. ఇలా మొత్తం ఇలా చల్లుకోండి చెట్టు అంతా కూడా. చూడండి, ఇక్కడ చూపిస్తున్న వాళ్ళలో మొత్తం చల్లుకోవాలి. అలా అని పొయ్యిలోంచి తీసుకొచ్చి వేడిది కాదండి,
మామూలుగా మన ఇంట్లో తర్వాత యూజ్ చేసుకునేదే చల్లగా ఉన్నదే తీసుకొచ్చుకొని ఇలా చల్లుకోవాలి. చూడండి ఇలా నేను మా గార్డెన్లోనే ఇలా చేసుకుంటూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ కూరగాయలను పెంచుకుంటామండి. కూరగాయలు పండ్లు అన్నీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.